ఉస్తాద్ రాంపోతినేని పూరి జగన్నాథ్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కానీ ఏ మాత్రం ఇంపాక్ట్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేక రోజు రోజుకు కలెక్షన్ల పరంగా మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకుంటుంది. ఇప్పుడు సినిమా మూడవ రోజు మినిమం కోటి రేంజ్ లోనైనా షేర్ అందుకుంటుందేమో అని అనుకున్నప్పటికీ కూడా కేవలం 89 లక్షల వరకు షేర్ ను మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపరిచింది. వరల్డ్ వైడ్ గా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ను 1.9 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 3 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 3.39 కోట్లు, సీడెడ్ లో 1.22 కోట్లు, వైజాగ్ లో 99 లక్షలు, ఈస్ట్ లో 60 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, కృష్ణాలో 49 లక్షలు, నెల్లూరులో 27 లక్షల దాకా షేర్ అందుకోగా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 8.13 కోట్ల షేర్ ను 11.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 81 లక్షలు, ఓవర్సీస్ లో 68 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9.62 కోట్ల దాకా షేర్ ను 15.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 39.38 కోట్ల రేంజ్ షేర్ దూరంలో ఉంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి ఇప్పుడు ఎపిక్ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఆదివారం రోజున అయినా ఏమైనా గ్రోత్ ని సినిమా చూపెడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.